గురూజీ ఇంకొకటి ఇప్పుడు మామూలుగా సాడే సతి అంటాం మనం. 7.5 ఏళ్ళు శని ప్రభావం ఉంటుంది అని. ఈ మధ్య ఒక విన్నాను 19 ఏళ్ళ శని ప్రభావం కూడా ఉండే రాశులు కొన్ని అంటే ఉన్నాయి. మనిషి పుట్టినప్పుడు ఒక నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఓకే. ఆ నక్షత్రాధిపతి దశ అన్నట్టు. ఆ, ఆ మనిషి పుడితే ఆ పర్టికులర్ ఆఫ్ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రాధిపతి ఆ దశ అన్నట్టు. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా శని మహర్దశ అని వస్తుంది. అవును. అది 19 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. దాన్ని మన వ్యక్తిగతంలో గోచారంలోకి వచ్చేసి ఏలినాటి శనికి ముడిపెట్టకూడదు. అచ్చా. ఇప్పుడు 19 సంవత్సరాల వాడికి బాగలేదు అని అనుకున్నాం అనుకోండి, ఉదాహరణకి బాగుండదా? 19 సంవత్సరాలు ఒక మనిషి బాగాలేకుండా ఎలాంటి గ్రోత్ లేకుండా ఉండగలుగుతాడా? అలా ఉండదు. దాంట్లో అంతర్దశలు ఉంటాయి, దాంట్లో ప్రత్యంతర దశలు ఉంటాయి, దాంట్లో సూక్ష్మంతర దశలు ఉంటాయి, అతి సూక్ష్మంతర దశలు ఉంటాయి. 8 సకాల స్టెప్స్ దిగాలి మనం. ఒక దశను బట్టి 19 ఇయర్స్ని బట్టి డిసైడ్ చేయదు. అచ్చా. అందులో ఉదాహరణకు శని అనుకోండి, 3 సంవత్సరాలు 3 రోజులు ఉంటాడు. మళ్ళీ అందులో 8 స్టెప్స్ దిగాలి కిందికి. అచ్చా. అట్లా. సో అట్లా ఉండదండి, అలా చెప్పడం. సరే, మీరు అన్నట్టుగా మరి శని అంత ప్రభావం కనుక ఉంటే దీనికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా మరి దీనికి సంబంధించి? డెఫినెట్లీ ఉంటుందండి. అయితే మళ్ళీ ఒకసారి మంచిగా క్లారిటీగా చెప్తున్నాను. పరిహారము పూజలు జపాలు చేసుకుంటే, దాన ధర్మాలు చేసుకుంటే, వ్రతాలు హోమాలు చేసుకుంటే మన నెగిటివ్ కంప్రెస్ అవుతుంది, మన స్టార్ తిరగదు, మన కంప్రెస్ అవుతుంది, మనకున్న నెగిటివిటీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అని అంటే ఏం లేదండి, మన ఆలోచన విధానంలో మార్పు రావడం వల్ల దానితోటి ఫైట్ చేసే శక్తి మనకు పెరగడం వల్ల అది మనకు సమస్య తక్కువ అనిపిస్తుంది. అది పరిహారం. పరిహారం అంటే అర్థం అది. ఒక రోగం వస్తే గోళీ వేసుకోవడం పరిహారం. గోళీ వేస్తే రోగం పోదండి, నిన్ను లోపల ఫైట్ చేసే శక్తిని ఇవ్వడం అనేది టాబ్లెట్ యొక్క లక్షణం. సో అట్లా ఏదైనా, ఏ పూజ అయినా, ఏ శాంతి అయినా, ఏదైనా కూడానండి మన తలరాతలు మారవు. నేను ప్రతిసారి చెప్తున్నా ఉంటాయి, తలరాతలు మారవు. ఎందుకంటే మీ తలరాత మార్చే శక్తి నాకుంటే నా తలరాత నేను మార్చుకుంటాను. అంతే కదా. సో ప్రతి బ్రాహ్మడు వాడు పూజలు చేసుకుంటాడు, జపాలు చేసుకుంటాడు, వాడికి కొంత అవగాహన ఉంటుంది. మరి ప్రతి బ్రాహ్మడు ఒక వెలగాలి కదా. ఇబ్బంది పడే బ్రాహ్మణులు ఎందుకుంటారు? ఒక్కొక్కసారికి ఇవాళ ఒక ఆబ్దికానికి పోతేనే, ఇవాళ ఒక జపానికో దానానికి పోతేనే బతికే పరిస్థితి బ్రాహ్మణులు కూడా ఉంటారు. మరి వాడు కూర్చొని చేసుకుంటే అయిపోతుంది కదా. అలా ఉండదు. మన జాతకంలో ఉన్నటువంటి బలం ఒకటి ఉంటుంది, మన కర్మ ఉంటుంది, మన ఆలోచించుకునే విధానం ఉంటుంది. మన జాతకంలో 9-10 స్థానాలు ఉంటాయి. పూర్వపుణ్యస్థానం అని ఉంటుంది. మన పితృదేవతలకు సంబంధించినటువంటి ఆశీస్సులు మనకు ఉండగలగాలి, ఆ పాపాలు కూడా మనకు కొంత మోయగలగాలి. దశమ స్థానం ఉంటుంది, అది కర్మస్థానం అంటారు. ఆ ఆలోచన విధానాన్ని బట్టి కూడా మన నడవడిక, మన ప్రవర్తన బట్టి మన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంకోటి గురుగారు, ఈ కుంభమీన రాశులకి ఏలినాటి శని నడుస్తుంది అన్నారు. మరి ఈ సంవత్సరం ఏమైనా ఉపశమనం కలుగుతుందా వాళ్ళకి? ఇప్పుడు కుంభరాశి వారికి ధనస్థానం నందు శని ఉంది. ధనస్థానం నందు కుటుంబ స్థానం అని కూడా అంటారు. అంటే కుటుంబపరమైన అనారోగ్యాలు కావచ్చు, కొంచెం చికాకులు కావచ్చు, మానసిక పరమైన ఒత్తిళ్లు కావచ్చు, అవసరం లేని అక్కర్లేని దానికి ధనాన్ని ఖర్చు పెట్టడం కావచ్చు, లేదా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడం కావచ్చు, ఆదాయ మార్గం కొంచెం తగ్గిపోయేటువంటి అవకాశం, ఓకేనా, కొత్త శరీరం సహకరించకపోవడం, మతిమరుపు వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలన్నీ కూడా కుంభరాశి వారికి ఉంటాయి. ఇది శని వల్ల కలుగుతుంది. మరి సంపూర్ణమైన గురుబలం కూడా ఉంది కదా కుంభరాశి వారికి. శరీర స్థానాన్ని గురువు చూసుకుంటాడు కదా, బ్రహ్మాండ సంపూర్ణమైన గురుబలం ఉంది కదా. అప్పుడు ఏం చేస్తాడు, ఇందులో ఎన్నిటిని అయితే బృహస్పతి హ్యాండిల్ చేయగలుగుతాడో, బృహస్పతి నుంచి వచ్చే పాజిటివ్ అంతా కూడా ఉండడం వల్ల ఇది అంత మేరకు ఉండదు. సో శరీరం సహకరించకపోయినా లేదు మనం పని చేసుకోవాలి. మీరు అడుగుతున్నారు కదా, నాదే కుంభరాశి అండి. నాది కుంభరాశి. మరి మీరు సూపర్ స్టార్ కదా ఇప్పుడు. నాది కుంభరాశి. కొంచెం అనారోగ్యం ఉంటది, కొంచెం శరీరపరమైన చికాకు ఉంటది, లేజినెస్ ఉంటది, మతిమరుపు ఉంటది, కొంచెం అంతెందుకు మీతోటే మాట పడ్డా, నెల రోజుల నుంచి ఇక వస్తా, ఈ వారం వస్తా, ఆ వారం వస్తా, మీరే కోపం వచ్చి మీ ఇంటర్వ్యూ వద్దు, మీరేమొద్దు అని చెప్పి మీరు నాకు అనుకుంటే మీరు మెసేజ్ కూడా పెట్టారు. మీరు వరంగల్లో ఒక అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు, మరకత లింగాన్ని, మరకత శివాలయమే కట్టించారు మీరు ఈ కాలంలో. అందుకే అంటే నేను కాదండి, మీ ఆధ్వర్యంలో మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, శైవ మహాపీఠం అని చెప్పేసి మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఆ ప్రతిష్ట బాధ్యత ఒకటి నాకు ఇవ్వడం వల్ల, ఆ ప్రతిష్ట నేను చేయడం వల్ల సుమనయ్య గారు ప్రతిష్ట చేసిండు అనేది ఒక అని వారే కష్టపడ్డారు. యాక్చువల్ గా మా ప్రెసిడెంట్ గారు బండారు ఉమామహేశ్వరరావు గారు
సెక్రటరీ గారు విశ్వనాథన్ గారు, కస్తల రామలింగేశ్వరరావు గారు ట్రెజరరు, ఇంకొక కార్యదర్శి గారు మన వీరభద్రం గారు అని ఈ నలుగురు ఈ గుడికి సంబంధించి మెయిన్ పిల్లర్స్ వీరు. ప్రతిష్టా బాధ్యత మీ కష్టమే ఎక్కువ ఉంది. అట్లే లేదు, వారే కష్టపడ్డారు, వారు చేయడం జరిగింది. ఆ చివరిగా ఆ ప్రతిష్ట బాధ్యత నేను కొంచెం తీసుకోవడము, మరకత శివాలయం కట్టాలనేది నా జీవిత ఆశ. మీకు తెలిసి మీకు 3 ఏళ్ల నుంచి అంటున్నా, 3 years నుంచి నా లైఫ్ అంబిషన్ అది. ఇప్పుడు మనం కట్టిన దేవాలయం కూడా అండి ప్రత్యేకత ఏంటంటే భూమి కిందికి సుమారుగా 14 అడుగుల కిందికి వెళ్ళి ఉంటుంది. అక్కడి నుంచి తీశారు పునాది. 14 అడుగుల కిందికి పైకి వచ్చేసి మళ్ళీ 13 అడుగులు, అంటే 27 అడుగుల పైన ఈశ్వరుడు కూర్చొని ఉంటాడు. అది మన ఇంగ్లీష్ లో కనుక చెప్పాలంటే ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెంపుల్ అది. అది అంటే ఒక కిందికి వెళ్ళి కూడా ఎట్లా పడితే అట్లా కట్టుకుంటానో ఏది పడితే పోసి రాలేదు. కిందికి వెళ్ళి బ్రాస్ రాడ్స్, తర్వాత మంచి రాగి ప్లేట్స్, ఆ రాడ్స్ని అలా పోసుకుంటా దానికి సంబంధించిన నవపాషాణాలు ఫిల్అప్ చేసుకుంటా, ఎక్కడ విసుకపోయాలి, ఎక్కడ మైకా వేయాలి, అన్ని రకాల వేసుకుంటూ ఆ పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది టెంపుల్. మన ఇండియా మొత్తం మీద మనకి లేదా మన సౌత్ ఇండియాలో మూడు ఉన్నాయండి. ఒకటేమో రంగారెడ్డి జిల్లాలో ఉంది మరకత శివాలయం, రెండవది వచ్చేసి సిద్దిపేట దగ్గర ఉంది. సిద్దిపేట నుంచి అరౌండ్ 14 kilometers దూరంలో ఉంది. తర్వాత మనది ఒకటి మరకత శివాలయం, ఒక పైన శివాలయం అంటే పైన లింగం అంతా కూడా మరకతం, 30 kgs మరకత శివాలయం. రెండోది ఏంటంటే ఆ వైబ్రేషన్స్ ని మీరు అక్కడికి వస్తే మీరు అనుభవించవచ్చు. అంటే పైన కూడా బ్రహ్మాండంగా లక్షల కొద్ది జపాలు చేసినటువంటి ఒక శిఖర యంత్రం కూడా స్థాపించాం మేము. అంటే ఆగమ శాస్త్ర పండితుల యొక్క సలహాలు కానివ్వండి, మా శయమాపీఠం ఆస్థాన సిద్ధాంతి గారు, మా అమర్నాథ్ శర్మ గారు ఉన్నారు, వారి సలహా మేరకు పిచ్చయ్య శాస్త్రి గారని లోకల్లో మా ఈ కార్యక్రమం అంతా వారి చేతులకి నడిచింది. రాజశేఖర శర్మ గారని ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసకులు, వారు ఇప్పుడు ఆ టెంపుల్లో ఉంటున్నారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా త్రిశూల మహాపాశుపతంతో అభిషేకం చేస్తారు అక్కడ. చాలా విశేషం. మన టెంపుల్లో ఇంకొక విశేషం ఏంటంటే బుధ సప్తమి అని నిర్వహిస్తామండి. అంటే బుధవారంతో వచ్చిన సప్తమి వస్తే దాన్ని బుధ సప్తమి అంటారు. ఆ రోజు స్వామివారికి పెసర్లతో అభిషేకం చేస్తాం. చాలా విశేషం. వ్యాపార వృద్ధికి కానివ్వండి, తెలివితేటలకు కానివ్వండి, జ్ఞాపక శక్తికి కానివ్వండి, వీటన్నిటికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగం. ఎవరికైనా చిన్నపిల్లలకి మీకు కొంచెం వీళ్ళు గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాడు, చదువుతున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని అనిపించిన పిల్లలకి ఎవరికైనా సరిగా మంచి మాట స్పష్టత వస్తలేదు అని అంటే ఈ దేవాలయానికి రండి, స్వామివారిని కలవండి. అక్కడ ముదిగొండ రాజశేఖర శర్మ గారు అని ఉంటారు, వారు ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేసి, జలాభిషేకమే ఉంటుంది అక్కడ, వేరే పంచామృత అభిషేకం ఉండదు. ఈ పెసర్లతో అక్కడ అభిషేకం చేసిన తర్వాత వాటిని మళ్ళీ ప్రసాదంగా ఇస్తారు. ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి మంచిగా పెసరట్టు వేసుకొని తినండి. మీరు ఆ తేడా చూడండి. దాన్ని నేను చెప్పి ఏదో నేనే ఇట్లా అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అది ముట్టుకున్నా కానీ, ఆ విగ్రహాన్ని మీరు తగిలినా కానీ, లేదా ఆ గర్భాలయంలో ఉంటే ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే అందరూ కలిసారండి, ఒక్కరు కాదు. దీనికి సంబంధించి చీఫ్ ఇంజనీర్ శివరావు గారని, నాగేశ్వరరావు గారని, ఇట్లా అందరూ కూడా అంటే మేధావి వర్గం అంతా కూడా, మా గౌరవాధ్యక్షులు ములుగు విశ్వనాథన్ గారని, వారు మంచి గొప్ప సంస్కృత పండితులు. అంటే చరిత్రలో ఎక్కడెక్కడో దాగి ఉన్న అంశాలన్నింటినీ కూడా దగ్గర తీసుకొచ్చి ఇలా కట్టాలి దేవాలయం, ఇలా నవపాషాణాలు పోయాలి అంటే ఆ మెరుపు ఆకాశంలో వచ్చే ఆ మెరుపును అది గ్రహించుకుంటే అది మూల విరాటికి ఆ తేజోవంతమై ఫిల్టర్ అయ్యి ఆ విగ్రహంలోకి ప్రవేశించాలి. అంటే సైంటిఫికల్ గా ట్రెడిషనల్ మెథడ్ లో కట్టిన టెంపుల్ అండి. అందుకో చెప్తున్నాను, ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెంపుల్. మీరు దేవాలయంలోకి ఎంటర్ అవుతూనే మీ శరీరంలో కలిగే మార్పులను మీరు గమనించుకోవచ్చు. లేదా మీరు ఏదైనా డివైజ్ లో మీరు ఇంత ఉంటుందా అంత ఉంటుందా అని మీరు ఎవరైనా అనుకుంటే, చాలా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా, మీరు ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ దాని మీరు ఏదైనా పరికరాలు ఉంటే గుడి బయట చెక్ చేసుకోండి, ఒక్కసారి గుడిలోకి లోపలికి రండి, గర్భాలయంలోకి వచ్చి చెక్ చేసుకోండి, మీకు ఆ తేడా తెలిసిపోతుంది. ఎపిసోడ్ చేస్తామండి ఒకటి, తప్పకుండా మీరు రండి. చాలా విశేషమైనటువంటి, అంటే ఇది వాస్తవంగా ఒక గుడి లెక్క అనుకోలేదండి. వాస్తవం వెనకట కూడా ఏంటంటే ఇప్పుడు మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటూ ఉంటాం, క్లినిక్స్ అనే వర్డ్ వాడతాం మనం. హాస్పిటల్ కి క్లినిక్ అనే ఒక వర్డ్ వాడతాం. క్లినిక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక రుగ్మత, ఒక శరీరంలో దాగి ఉన్న రుగ్మతను
తనను తానుగా బాగు చేసుకోవడం ఇస్ కాల్డ్ క్లినిక్. అచ్చా. ఓకేనా. హాస్పిటల్ అంటే వైద్యం చేయించుకుంటే హాస్పిటల్. ఓకే. ఓకే. క్లినిక్ అంటే అర్థం ఏంటంటే మనలో మన ఆలోచనలతో, మన ప్రవర్తనలతో, మన విధి విధానాలతో అక్కడ ఉండేటువంటి ఒక భౌతికమైనటువంటి అరాని మనం తీసుకొని మన శరీరం, మన మెదడుని అంత అనుసంధానం చేస్తే మనను బాగు చేసుకోవడం ఇస్ కాల్డ్ క్లినిక్. సో ప్రతి దేవాలయము ఒక క్లినిక్, వాస్తవంగా ఒక క్లినిక్. సో అలా నిర్మించబడినటువంటి ఒక దేవాలయం శ్రీ అన్నపూర్ణ సహిత స్వర్ణ మరకత విశ్వేశ్వరాలయం వరంగల్. తప్పకుండా రండి. తప్పకుండా. అంటే ఎందుకోసం చేశామంటే గుళ్ళు చాలా మంది కడుతున్నారు, రకరకాల అమ్మవార్ల గుళ్ళు కడుతున్నారు, దేవాలయాలు కడుతున్నారు. ఇక్కడ మేము ఎందుకంటే మా డాక్టర్ గారు ఎవరైతే ఈ గుడికి సంబంధించిన స్థాపన ముఖ్యమైనటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో బండారు ఉమామహేశ్వరరావు గారు, నాకు తెలిసి అతనికి ఈజీగా 8 years ఉంటాయి. తను MBBS, తర్వాత చిల్డ్రన్ స్పెషలిస్టు, వృద్ధులకు ట్రీట్ చేసేటువంటి డాక్టర్. దానితో పాటుగా ఆయన గొప్ప కవి, ఆయన రచయిత్రి, చాలా పుస్తకాలు రాశాడు అతను. సో అంత నాలెడ్జ్ అంతా కూడా ఇదొక ఆయన డాక్టర్ వ్యక్తిగతంగా ఆయన వృత్తిపరంగా డాక్టర్ అవ్వడం వల్ల ఒక దేవాలయము మనని ట్రీట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద ఆయన అంత బ్రహ్మాండంగా నిర్మించారు. సూపర్. సో మీరు ఎప్పుడన్నా నేను ఏమంటున్నానంటే ఎవరైనా కానివ్వండి, వరంగల్లో మీ ఫ్రెండ్సో లేదా బంధువులో చుట్టాలో ఉంటాయి, ఈ సుమనయ్య గారు ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి చెప్పేస్తాను నన్ను అనిపిస్తున్నా, మీకు నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎవరైనా చికాకు ఇరిటేషన్లు ఉన్నోళ్ళు మా దేవాలయానికి రండి. అంటే మన దేవాలయం, మా దేవాలయం అంటే కొంత హక్కుగా అలా ఫీల్ అవుతాం కాబట్టి అది మా దేవాలయం. మన దేవాలయానికి రండి. మీరు ఏం చేయకండి, అభిషేకాలు చేయకండి, పూజలు చేయకండి, ఏం వ్రతాలు చేయకండి, మీరు ఏ పారాయణాలు చేయకండి, మీరు జపాలు కూడా చేయకండి. ఒక అర్ధగంట సేపు ఆ మూల విరాట్ దగ్గర కూర్చొని మా దీక్ష అంటే మంచి చక్కటి ట్రెడిషనల్ మీరు వస్త్రాలతో వచ్చారనుకోండి, గర్భాలయ ప్రవేశం ఉంటుంది. మీరు ప్యాంట్ షర్ట్లు వేసుకొని వస్తే మాత్రం గర్భాలయ ప్రవేశం అది చాలా స్ట్రిక్ట్ అన్నట్టు. అది ఎవరన్నా కానీ ఓకేనా. ఒక్కసారి ఒక అర్ధగంట సేపు కూర్చొని ఏం చేయకండి, జస్ట్ అట్లా విగ్రహాన్ని తగిలేసి వెళ్ళిపో. మీ మానసిక స్థితి ఏంటిదో చూసుకోండి, అంతే.